హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు పొగరుబోతు గుర్రం. మహేంద్రపురం అనే రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద గుర్రం ఉండేవి. రోజు ఇంటికి కావలసిన సరుకులు కట్టెలను గాడిద మీద పెట్టి తెచ్చేవాడు. రాజధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, యుద్ధ సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్రాన్ని తీసుకెళ్లేవాడు. దీంతో గుర్రానికి బాగా పొగరు పెరిగింది. గాడిదను చిన్నచూపు చూడసాగింది. నీ బతుకంతా బరువు మోయడమే, నన్ను చూడు, కేవలం ముఖ్యమైన పనులకు మాత్రమే తీసుకెళ్తారు అంటూ ఎగతాళి చేస్తుంది. గాడిద ఏమీ సమాధానం ఇవ్వకుండా శాంతంగా ఉంటుంది. మరుసటి రోజు గుర్రంపై సైనికుడు మహారాజుని చూడటానికి వెళ్తాడు. తిరిగి వచ్చాక గాడిదతో, ఈరోజు మహారాజు గారిని చూసి వచ్చాను, నువ్వేం చేశావు? రోజు చేసే ఆ గొడ్డు చాకరీయేనా అంటూ వెటకారం ఆడుతుంది. గుర్రం, ఒక్కసారైనా నన్ను గొప్పదానని ఒప్పుకోవచ్చుగా అని అడుగుతుంది. గుర్రం గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టిస్తాయి. దానికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. మరుసటి రోజు సైనికుడు గాడిదతో, త్వరగా పద, మనకి ఈరోజు చాలా పని ఉంది, పక్క ఊరికెళ్ళి సరుకులు తీసుకొని రావాలి అని అంటాడు. అయితే గాడిద, నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, నేను మోయలేను, క్షమించండి అని అంటుంది. సైనికుడికి జాలేసి, సరే గుర్రాన్ని తీసుకెళ్తా అని వెళ్ళిపోతాడు. గుర్రాన్ని వెంట పెట్టుకుని పక్క ఊరికెళ్ళి బోలెడన్ని సరుకులు కొంటాడు. గుర్రం ఆ బరువు మోయలేక దారి మధ్యలో సంచులు కింద పడేస్తుంది. సైనికుడికి కోపం వచ్చి కొరడాతో గట్టిగా 2 తగిలిస్తాడు. మళ్ళీ ఆ సంచులన్నీ గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కుతాడు. ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇంటికి చేరుకుంటుంది. గుర్రం గాడిద దాన్ని చూసి, ఏమి మిత్రమా అలా అయిపోయావు అని అడుగుతుంది. గుర్రం, క్షమించు మిత్రమా, నీ కష్టాన్ని తక్కువ అంచనా వేశాను, నేనే గొప్ప అనుకున్నాను, ఎవరి పని వాళ్ళకి గొప్పది అంటూ పశ్చాత్తాపం చెందుతుంది. పొగరుబోతు గుర్రం కాస్త గాడిదకు మిత్రుడుగా మారిపోతుంది.